నమస్కారం. ఏకకాలంలో అనేక పనులను నిర్వహించడం ఎలా అనే మేనేజ్మెంట్ స్కిల్ని లక్షల రూపాయలు చెల్లించి ఉద్యోగార్థులు నేర్చుకుంటూ ఉంటారు. మన దేహంలో ఉన్నటువంటి అయితే ప్రధానమైనటువంటి అవయవమైనటువంటి రక్తం అనేక పనులను ఏకకాలంలో ఎలా నిర్వహిస్తుందో ఒకసారి గమనిద్దాం. రక్తం ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ని వివిధ కణాలకు చేరవేస్తుంది. అదే సమయంలో ఆ కణాల్లో ఉత్పత్తి అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. అంతేకాదు, చిన్న పేగులలో శోషింపబడినటువంటి పోషకాలని ప్రతి కణానికి చేరవేయడమే కాకుండా కణాలలో అంత్య పదార్థాలుగా ఉత్పన్నమైనటువంటి అనేక వ్యర్థ పదార్థాలను వాటిని సపరేట్ చేసే, ఎలిమినేట్ చేసే విసర్జక అవయవాలకు చేరవేసి దేహాన్ని నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. అనేక హార్మోన్లను, ఎంజైమ్లను అవి ఉత్పత్తి అయినటువంటి ప్రదేశాల నుంచి అవి అవసరమైనటువంటి ప్రదేశాలకు చేరవేసి దేహంలో సమతుల్యతను సాధిస్తుంది. ఉష్ణోగ్రతను దేహమంతా ఏకరీతిగా ఉంచి దేహం నిటారుగా నిలబడడానికి, ఆరోగ్యవంతంగా ఉండడానికి సహకరిస్తుంది. అటువంటి రక్తం ఒక్కసారి మనం గమనించినట్టయితే రక్తనాళాల నుండి ఏదైనా కారణం వల్ల బయటికి వస్తే వెంటనే గడ్డకట్టి దేహాన్ని రక్షిస్తుంది. దేహంలోకి ప్రవేశించిన అనేక సూక్ష్మక్రిములను, వ్యాధికార క్రిములను ఎప్పటికప్పటికి సంహరించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకొక విశేషమైనటువంటి విషయం ఏంటంటే, దేహం రక్తనాళంలో ఉన్నప్పుడు గడ్డ కట్టదు. ఒకవేళ కడితే మరణం సంభవిస్తుంది. అదే రక్తం రక్తనాళం నుండి వెలుపలికి వస్తే వెంటనే గడ్డ కడుతుంది. కట్టకపోతే మరణం సంభవిస్తుంది. Human body is miracle machine. It is given to make the miracles. Thank you.